అని అంటారు చాలా మంది. ఆ మాట చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడండి, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడండి, ఉన్నట్టుగా మాట్లాడతాడు. అలా ఉండే వారి పక్షానే ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. వాళ్ళు ఎవరికి భయపడరు అసలు, వాళ్ళు ఎంత తోడైనా భయపడరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ధైర్యం, నేనే తప్పు చేయలేదు అనే ధైర్యమే వాళ్ళని ఇంకా బలవంతులు చేస్తుంది. నేను ఎవరిని లెక్క చేయలేదు, ఎందుకంటే నేను తప్పు చేయలా, నేను పాపం చేయలా, నేనే తప్పు మాట్లాడలా, నా వైపు తప్పే లేదు అనుకున్నాడు చాలా ధైర్యంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో అలా ఉన్న వారిని కూడా లోకం హింసిస్తుంది, లోకం బాధ పెడుతుంది. అందుకే ఇలాంటి వారి పక్షానే దేవుడు నిలబడతానని మనకు మాటిస్తున్నాడు. 6వ వచనం చదువుదాం. బాధపడు వారి ఆలోచనలను ఆయన తృణీకరించును, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. బాధపడే వారికి ఏమన్నారంట? దేవుడే ఆశ్రయమై ఉన్నాడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, నిజంగా మరి ఈ గృహము కంటే ముందు గృహంలో ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో మాటలు, ఎన్నో భయంకరమైనటువంటి వేదనలు అన్ని చూసాం. అయినా దేవుడు మన పక్షాన, ఆయనే మాకు ఆశ్రయమై ఉన్నాడు. ఆ ఆశ్రయ దుర్గమైన దేవుడే మన సమస్తమును కూడా దీవించగలిగిన దేవుడై ఉన్నాడు. మనమే కాదు, ప్రపంచంలో ఎవరికి ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు ఉన్నా అటువంటి వారు దేవుని మీద కనుక ఆధారపడితే దేవుడు వారిని ఖచ్చితంగా పైకి లేవనెత్తువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాధపడు వారి ఆలోచనలను ఆయన తృణీకరించును, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి మన ఆశ్రయ దుర్గము దేవుడే. మనం ఎవరు నమ్ముకోవాలి? దేవుడు. మనుషుల్లో ఎవరిని నమ్ముకున్నా కూడా ఎవ్వరు మనకు సహాయం చేయరు, మన అనుకున్న వాళ్ళు ఎవ్వరు మనకు సహాయం చేయరు. కానీ దేవుడు మాత్రం మనకు సహాయం చేయగలిగిన వాడు. ఆ సహాయం ఎలా చేస్తాడు, ఏ వైపు నుంచి చేస్తాడు, ఆయనే వచ్చి అంటానికి లేదు, ఏ రీతిగానైనా ఆయన సహాయము చేయగలిగిన వాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకు కలిగిన. ఆఖరి వచనం చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. సియోను